పిల్లలు నమస్కారం. ఇవాళ మనము రాముడి కథ చెప్పుకుందాం. ఈ కథ త్రేతాయుగం అనే కాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిందన్నమాట. ఇందులో ఒక అయోధ్య అనే ఒక నగరం ఉంటుంది. ఆ అయోధ్య నగరము చాలా మంచి మంచి కట్టడాలు, బిల్డింగ్సు, ప్రజలందరూ హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది కోసల దేశం అనే రాజ్యానికి రాజధాని, క్యాపిటల్ సిటీ అన్నమాట. ఈ దేశానికి రాజు దశరథుడు. అతను చాలా మంచి రాజు. ప్రజలందరినీ బాగా చూసుకునేవాడు. అందరికీ అతనంటే చాలా ఇష్టం. అతనికి 3 భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. కానీ అతనికి ఒక దిగులుండేది. ఏంటి? పిల్లలు లేరు అతనికి. అతని వయస్సు ఎంతో తెలుసా? 60,000 సంవత్సరాలు. 60,000 ఇయర్స్. ఆ త్రేతాయుగంలో మనుషులు అంతంత లాంగ్‌గా ఉండేవాళ్ళు. అన్నన్ని ఇయర్స్ బతికేవాళ్ళు. సో, అతను ఎప్పుడైనా చూస్తే అందరు పిల్లలు వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నారు, మమ్మీ, డ్యాడీతో ఆడుకుంటున్నారు అంటే అతను బాధేసేది. అయ్యో! నాకు పిల్లలు లేదే అనుకునేవాడు. అప్పుడు ఋషులు చెప్పారు, "నువ్వు మంచి యాగం చెయ్యి" అన్నారు. అతను ఒక యాగం చేశాడు. దాని పేరు పుత్రకామేష్టి యాగం అనే యాగం చేశాడు. ఆ యాగం చేయడం వల్ల అందులోంచి ఒక యాగ పురుషుడని ఒకతనొచ్చాడు. ఒక దేవత వచ్చేసి, "ఇదిగో ఈ పాయసం తీసుకో. ఈ పాయసాన్ని నీ రాణులకి ముగ్గురికి ఇవ్వు. నీకు పిల్లలు పుడతారు" అని చెప్తాడు. సో, అతను అలా చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టారు. 4 పిల్లలు పుట్టారు. ఎవరు వాళ్ళు? కౌసల్య అనే రాణికి రాముడు పుట్టాడు. కైకేయికి భరతుడు పుట్టాడు. సుమిత్రకి కవల పిల్లలు పుట్టారు. ట్విన్స్ అన్నమాట. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. వాళ్ళు 4 మెల్లగా ఆడుకుంటూ పెద్దవాళ్ళయ్యారు. అందరికీ రాముడితో ఆడుకోవాలని ఉండేది. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు నేను ఆడుకుంటా రాముడితో, నేను ఆడుకుంటాను ఆడుకునేవాడు. రాముడు అంటే అందరికీ ఫేవరెట్ అనమాట. చాలా ఇష్టం అందరికీ. అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పిద్దాము, చదువు నేర్పిద్దామని వాళ్ళకి బాణాలు ఎలా వేయాలి, ఆ తర్వాత మ్యాథమెటిక్స్, సైన్సు, సోషల్ స్టడీసు, ఆటలు అన్నీ నేర్పించారనమాట రాజు దశరథుడు. అలా వాళ్ళన్నీ నేర్చుకుంటూ పెద్దవాళ్ళయ్యారు. రాముడికి 16 ఇయర్స్ వచ్చాయి. 16 ఏళ్ళు. ఒకరోజు విశ్వామిత్రుడు అనే ఋషి దశరథుడి దగ్గరికి వచ్చి అన్నాడు, "దశరథ, నేను ఒక యాగం చేస్తున్నాను. రాక్షసులు దాన్ని బాగా పాడు చేస్తున్నారు. నాకు సహాయం చేయడానికి నువ్వు మీ రాముని పంపించు. బాణము అన్నీ ఇచ్చి" అంటే దశరథుడు అంటాడు, "అయ్యో విశ్వామిత్ర, చిన్న పిల్లవారే కదా రాముడు, 16 ఏళ్ళే కదా, అతను ఎట్లా యుద్ధం చేస్తాడు రాక్షసులతో? నేనొస్తాను, నేను చేస్తాను" అంటాడు. అంటే విశ్వామిత్రుడు అంటాడు, "లేదు లేదు, నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్వు పంపిస్తాన్నావు, నేను అడిగితే చేస్తాన్నావు, ఇప్పుడు పంపించినట్టున్నావు" అని కోపం వస్తుంది. అప్పుడు పక్కన వాళ్ళు ఋషులు అందరు మంత్రులు చెప్తారు, "పర్లేదండి, విశ్వామిత్రుడు చాలా మంచివాడు, ఇంకా బోల్డ్ బాణాలు అన్నీ చాలా నేర్పిస్తాడు రాముడికి, పంపించండి, ఏం ధైర్యంగా పంపించండి" అంటారు. అప్పుడు దశరథుడు అంటాడు, సరే అనేసి రాముడిని పంపిస్తా అంటాడు. లక్ష్మణుడు అంటాడు, "నేను కూడా వస్తాను" అంటాడు. సరే అని చెప్పేసి రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కలిసి విశ్వామిత్రుడితో పాటు ఆ యాగాన్ని రక్షించడానికి వెళ్తారు. వెళ్తుంటే దారిలో వాళ్ళకి ఒక పెద్ద రాక్షసి కనిపిస్తుంది. దాని పేరు తాటకి. అది అక్కడ మనుషులందరినీ బాగా బాధ పెడుతూ ఉంటుంది. అందరినీ భయపడిస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, "రామ, బాణం వేసి ఆ తాటకిని చంపేయి" అంటాడు. అప్పుడు రాముడు అంటాడు, "అయ్యో, స్త్రీ గదా, గర్ల్ గదా, నేను చంపచ్చా? తప్పు గదా" అంటే విశ్వామిత్రుడు అంటాడు, "అలా ఆలోచించొద్దు. అది చాలామంది మనుషుల్ని తినేస్తుంది, చంపేస్తుంది, భయపడిస్తోంది. అలాంటి బ్యాడ్ రాక్షసిని చంపితే ఏం తప్పు లేదు, చంపేయి" అంటే అప్పుడు రాముడు ఒక బాణం వేసి దాని గుండెలో బాణం వేయంగానే అది పడిపోయి చచ్చిపోతుంది. అప్పుడు వాళ్ళు ఆ యాగం ప్రొటెక్షన్ ఎక్కడ చేయాలో అక్కడికెళ్తారు. అక్కడికెళ్ళాక విశ్వామిత్రుడు ఇంకా మిగతా ఋషులందరూ కూర్చొని ఒక ఫైర్ ప్లేస్ హోమం పెట్టి అందులో నెయ్యి అన్నీ వేసి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు 2 రాక్షసులున్నారు వాళ్ళు. మారీచుడు, సుబాహుడు, వీళ్ళిద్దరు రాక్షసులు. వాళ్ళొచ్చేసి అందులో బ్లడ్, మట్టి అన్నీ వేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు రాముడేం చేస్తాడు, ఒక బాణాలతోటి
యారోస్ తోటి ఒక అంబ్రెల్లా లాగా చేస్తాడు. ఒక గొడుగులా చేసి పెట్టి అందులో నుంచి వాడు ఏం వేసినా పడకుండా చేస్తాడు. అప్పుడు ఆ ఋషులు ఏం డిస్టర్బ్ కాకుండా పూజ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు రాముడు ఇంకో బాణం వేసేసి ఆ మారీచుడనే వాడిని ఒక్క బాణంతో కొట్టేసరికి వాడు ఎగిరి సముద్రంలో పడి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకో రాక్షసుడు సుబాహుడు ఉన్నాడు కదా, వాడిని బాణం వేసి కొట్టేసరికి వాడు కింద పడిపోతాడు వాడు. అప్పుడు వాళ్ళు యాగమంతా బాగా పూర్తి చేసుకుంటారు ఋషులు. చేసుకుని విశ్వామిత్రుడు అంటాడు, రామ నువ్వు మాకు బాగా హెల్ప్ చేశావు, థ్యాంక్ యూ అని చెప్పి, నేను ఇప్పుడు జనక మహారాజుని ఒక రాజున్నాడు ఈ పక్కన దేశంలో మిథిలా నగరంలో, అతని దగ్గరికి నేను వెళ్తున్నాను, అతను నన్ను పిలిచాడు ఒక యాగం కోసం, మీరు కూడా నాతో రండి, ఆ తర్వాత మేము అయోధ్యకి మళ్ళీ వెళ్ళిపోదురు కానీ అంటాడు. వాళ్ళు సరే అంటారు అనేసి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు మిథిలా నగరానికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళకి ఏం కనిపిస్తుంది, ఒక రాయి ఉంటుంది, ఒక ఆశ్రమం ఉంటుంది. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, రామ ఇక్కడ రా అని పిలిస్తే రాముడు ఆ స్టోన్ని, ఆ రాయిని ఇలా టచ్ చేయంగానే ఆ రాయి ఒక అహల్య అనే ఒక అమ్మాయిగా అయిపోతుంది. అప్పుడు ఆమె రాముడికి దండం పెడుతుంది. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, ఈమె అహల్య, గౌతముడు అనే ఋషి ఉండేవాడు, అతని భార్య ఈమె. ఇంద్రుడు మోసం చేయడం వల్ల గౌతముడికి కోపం వచ్చి ఒక శాపం పెట్టాడు, నువ్వు రాయి అయిపో, స్టోన్ అయిపో, రాముడు మళ్ళీ వచ్చి నేను టచ్ చేసేదాకా నువ్వు ఇలానే ఉండాలి అని చెప్తాడు. అప్పుడు ఆమె అలా రాయిలాగా అక్కడ ఉంటుంది. అప్పుడు రాముడు వచ్చాక ఆమె టచ్ చేశాక అప్పుడు ఆమె మళ్ళీ అమ్మాయి అయిపోతుంది. నమస్కారం చేసి రాముడికి గౌతమ్ మహర్షితో వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మిథిలా నగరానికి వెళ్తారు. మిథిలా నగరంలో జనకుడు అనేవాడు మహారాజు ఉంటాడనమాట. ఆ జనకుడికి కూడా పిల్లలు ఉండరు. అయితే అతను ఏం చేస్తాడు, ఒక యాగం చేస్తాడు, చేసి పొలమంతా దున్నుతుంటాడు, ఫార్మింగ్ అనమాట. ఒక ఎద్దులు పెట్టి దానికి ప్లవ్ పెట్టేసి నాగలి అంటారు, ఆ నాగలి పెట్టి దున్నుతూ ఉంటే ఒక చోట చిన్న బాక్స్లో ఒక బేబీ దొరుకుతుంది అతనికి గ్రౌండ్లో. అరే అని చెప్పేసి ఆ బేబీ బాగా స్మైల్ చేస్తుంటుంది, నవ్వుతూ ఉంటుంది. అప్పుడు ఆ దేవుడే నాకు ఇచ్చారు కదా అనుకొని ఆ అమ్మాయికి సీత అని పేరు పెట్టుకొని ఆ జనకుడు సీతని పెంచుకుంటాడు. ఆ సీత అంటే అందరికి ఇష్టం. అప్పుడు సీత ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఒక రోజు ఏం ఆడుకుంటుంటే సీత ఏమైంది, ఒక బాల్తో ఆడుకుంటూ బంతి కోసం వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద శివధనస్సు అనే ఒక పెద్ద ధనుస్సు ఉంది. అది ఎంత బరువు ఉంటుందంటే ఎవరు దాన్ని ఎత్తలేరు. అది వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ తాతకి వాళ్ళకి ఋషులు ఇస్తారనమాట. ఈ జాగ్రత్తగా పెట్టుకునేది మంచిది అని శివధనస్సు అని దాన్ని ఇస్తారు. ఒక బిగ్ బౌ ఉంటుందన్నమాట శివుడిది. సో అయితే ఎవరు దాన్ని ఎత్తలేరు, అందుకోసం ఒక వీల్స్ పెట్టి పెడతారు ఎప్పుడన్నా మూవ్ చేయాలంటే. అప్పుడు సీత ఆ బాల్ కోసం వెళ్ళి దాని కింద బాల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా తోస్తుంది చేత్తో, జరిగిపోతుంది. అప్పుడు జనకుడు చూసి సీతకి ఇంత బలం ఉందా, అంత పెద్ద శివధనస్సు ఎవరో ఎత్తలేంది, సీత అలా చేత్తో తోసేసింది అనుకుని అప్పుడు అనుకుంటాడు, సీత పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలంటే ఈ శివధనుస్సుని ఎవరైతే ఎత్తి ఎక్కువ పెట్టి బోబండారో ఇట్లా కొట్టగలుగుతారో వాళ్ళకే ఇచ్చేస్తాను, సీతకి ఎంత బలం ఉంటే అతన్ని పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకెంత బలం ఉండాలి అని అనుకుంటాడు. అనుకుని అలా అనుకుంటాడు. ఈ లోపల రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు జనకుడి దగ్గరికి వస్తారు. జనకుడు అంటాడు, ఇట్లా ఉంది శివధనస్సు అంటే, విశ్వామిత్రుడు అంటాడు, ఇది ఒకసారి తీసురండి అంటాడు. ఆ శివధనస్సు తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఉంచగానే రాముడిని, రామ నువ్వు ఎక్కుపెట్టు అంటాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడు, ఆ శివధనస్సుకి ఒక నమస్కారం చేసి అప్పుడు మెల్లగా ఎత్తి ఇట్లా బాణం పెట్టి ఇట్లా లాగుతాడు. లాగేసరికి అది విరిగిపోతుంది శివధనస్సు. అందరూ అప్పుడు చప్పట్లు కొడతారు, అబ్బా ఎవరు ఎత్తలేనంత పెద్ద శివధనస్సుని రాముడు ఒక్కసారి ఇట్లా ఎత్తి బో తీసేసరికి అది వేయిపోయింది అనుకొని, అప్పుడు రాముడే కరెక్ట్ అయిన వరుడు సీతని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి జనకుడు అంటాడు రాముణ్ణి, రామ మా సీతని పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటాడు. అప్పుడు అతనికి ఒక అన్నయ్య ఉంటాడు జనకుడికి, అతను ముగ్గురు డాటర్స్ అమ్మాయిలు ఉంటారు అతనికి. అప్పుడు అంటాడు, సరే అందరికీ ఒకటేసారి పెళ్లి చేద్దాము, రాముడు వాళ్ళు కూడా 4 బ్రదర్స్ ఉన్నారు కదా, మాకు కూడా 4 సిస్టర్స్ ఉన్నారు కదా అనేసి అనుకుని నలుగురికి పెళ్లి చేస్తారు. రాముడేమో సీతని పెళ్లి చేసుకుంటాడు, లక్ష్మణుడేమో ఊర్మిళని పెళ్లి చేసుకుంటాడు, భరతుడు మాండవని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, శత్రుఘ్నుడు శృతికీర్తి. ఇట్లా నలుగురికి పెళ్లిళ్ళు జరుగుతాయి. ఆ నలుగురు పెళ్లి చేసుకొని మళ్ళీ అయోధ్యకి బయలుదేరతారు. వాళ్ళు అయోధ్యకు వచ్చేసరికి అందరూ ప్రజలు, అబ్బా మా రాముడికి పెళ్ళైపోయింది, మా లక్ష్మణుడికి పెళ్ళయింది, మా భరతుడికి పెళ్ళయింది అనుకుని సంతోషంగా వాళ్ళందరినీ వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చేసి పాటలు పాడుకుంటూ ఇన్వైట్ చేస్తారు, రండి రండి నేను వచ్చేసి మళ్ళీ అయోధ్యకి, మాకు చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్తారు. మన కథ ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ దాకా జరిగిన కథని బాలకాండ అంటారు.
మళ్ళీ మనం నెక్స్ట్ భాగంలో అయోధ్య కాండ అనే భాగంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా పిల్లలు? రామరసామృత గానము సేయగ సంజలవే మనసా దరువది నామది దండము నీకది దరువది నామది దండము నీకది లయ తప్పక పాడించు కీర్తన రామరసామృత గానము సేయగ సంజలవే మనసా